ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు మరి మనం లెసన్ నెంబర్ 18వ లెసన్లో ఉన్నాము. ఎస్తేరు రాణి గురించి వినబోతున్నాము. పార్ట్ 2లో మనం ఉన్నాము. సో మనము బైబిల్ పోర్షన్, కంటత వాక్యము, ఇంకా గురి గురించి తెలుసుకున్న తర్వాత లెసన్లోనికి వెళ్దాము. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి ఎస్తేరు గ్రంథము 4 నుంచి 10 అధ్యాయాల వరకు. నెక్స్ట్ మెమరీ వర్స్ వచ్చేసి ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం నేను చదివి వినిపిస్తాను. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఇంగ్లీష్లో చదువుతాను. ఎస్తేర్ చాప్టర్ 10 verse 3. For Mordecai the Jew was second to King Ahasuerus and was great among the Jews and well received by the multitude of his brethren, seeking the good of his people and speaking peace to all his countrymen. ఇప్పుడు మనం గురి ఏంటో మనము విందాము. ఉపవాసం నుండి ప్రార్థన చేయడం వల్ల గొప్ప మేలు, గొప్ప శక్తి అందులో ఉందని ముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు. సో మనం అసాధ్యమైనవి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల సాధ్యమవుతాయని ఒక గొప్ప మారల్ మనం ఈ లెసన్ నుంచి నేర్చుకోబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి గర్విష్ఠులను దేవుడు కిందికి పడవేసి దీన మనస్సు ఇంకా తగ్గించుకున్న వారిని దేవుడు బహుగా హెచ్చిస్తాడని చెప్పి కూడా ఈ విషయం మనం ఈ లెసన్లో వినబోతున్నాం. సో లెసన్లోనికి వెళ్ళే ముందు మనం లాస్ట్ వీక్ నేర్చుకున్న ఎస్తేర్ పార్ట్ 1 ఒక్కసారి రివైజ్ చేసుకుని లెసన్లోనికి వెళ్దాం. మనం విన్నాం కదా, అహష్వేరోషు రాజు ఒక గొప్ప విందును ఏర్పాటు చేసి అందులో తన భార్య అయిన వష్టిని కనుపరచాలని అనుకుంటాడు, అందరికీ చూపించాలనుకుంటాడు కదా. కానీ తను తృణీకరిస్తుంది, నేను రాను అని చెప్పడంతో రాజు బహుగా కోపించి తనని ఆ స్థానం నుంచి, రాణి స్థానం నుంచి తీసివేస్తాడు. తర్వాత ఎస్తేరు రాజ్య నగరంలోనికి రావడము, తర్వాత తను దయను పొందుతుంది కదా, మనుషుల దయను, ఇంకా రాజు యొక్క దయా దాక్షిణ్యం కూడా, కటాక్షం కూడా పొంది తను అద్భుతంగా ఒక రాణిలాగా అవుతుందని చెప్పేసి మనం వింటాము. తర్వాత మనము చూస్తే తన పినతండ్రి అయిన మొర్దెకై మాటని విన్నట్టు కూడా మనం వింటాం. రాణి అయిన తర్వాత కూడా ఎస్తేర్లో ఏ మార్పు రాకుండా తన మాటను విన్న ఒక మంచి మనసు గల వ్యక్తిలాగా కూడా మనం ఎస్తేర్ గురించి విన్నాం కదా. తర్వాత యూదులకు శత్రువైన హామాన్ గురించి ఆఖరిగా మనం విన్నాము. మొర్దెకై తనకు నమస్కరించలేదని చెప్పి అతను కోపంతో మొర్దెకైనే కాక యూదులందరినీ కూడా చంపాలని ఒక నిర్ణయం తీసుకొని రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞను కూడా అతను పొందుకున్నట్టు మనం ఇక్కడ వరకు విన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరగబోతుంది, యూదులకు ఏం అవ్వబోతుందని చెప్పేసి మనం ఇప్పుడు లెసన్లో ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆ షూషాన్ కోటలో, ఆ పట్టణంలో ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి మనం చూస్తే ప్రతి ఒక్క యూదుడు భయంతో నిండుకొని ఉన్నాడు కదా. ఎలా ఇప్పుడు హామాను ఒక ప్లాన్ వేసుకున్నాడు యూదులందరినీ చంపాలని. రాజు కూడా దానికి ఓకే అని చెప్పేశాడు, అనుమతి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్క యూదుడు చావబోతున్నాడని చెప్పేసి ఆ కోటలో ఒక భయంకరమైన వాతావరణం వ్యాపించి ఉన్నట్టు మనం చూస్తాం కదా. అయితే ఇప్పుడు అక్కడ చూస్తే మనం యవ్వనులను, వృద్ధులను, శిశువులను, స్త్రీలను ప్రతి ఒక్కరిని ఒకే దినంలో చంపాలని అతను నిర్ణయించుకున్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఇప్పుడు మొర్దెకై పరిస్థితి ఎలా ఉందంటే మనం చూస్తే అతను బట్టలు చింపుకొని, గోనెపట్ట వేసుకొని, బూడిద పూసుకొని ఇంకా పట్టణము మధ్యకు వెళ్ళి మహాశోకముతో, బాగా రోదనం, బాధతో ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. అంతగా బాధపడుతున్నాడు. అయ్యో నా ప్రజలకు ఏంటి పరిస్థితి, ఇట్లా జరిగిపోయిందని చెప్పి ఆయన ఎంతో రోధిస్తున్నాడంట. నెక్స్ట్ మనం చూస్తే ఆ రాజు ఒక ఆజ్ఞ ఏ సంస్థానానికి వెళ్ళిందో ఆ సంస్థానంలో ఉన్న యూదులు కూడా చాలామంది బాధతో, దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. అంటే ప్రతి ఒక్క యూదుడు దుఃఖంలో ఉన్న రోజు అనమాట. అయితే ఈ ఎస్తేరు రాణి ఎక్కడ ఉంటుంది? కోటలో ఉంటుంది, ఆమె ప్యాలెస్లో ఉంటుంది కదా. అయితే తనకి పనికత్తలు కూడా ఇచ్చారని మనం విన్నాం కదా. అయితే ఆ పనికత్తలు వెళ్ళి మొర్దెకై పరిస్థితిని ఆమెకి వివరిస్తారనమాట. ఇట్లా మొర్దెకై చాలా బాధతో గోనెపట్ట కట్టుకొని ఏడుస్తున్నాడని చెప్పినప్పుడు ఈమెకి బాగా బాధ వేస్తుంది అనమాట. ఎస్తేరానికి అయ్యో ఎందుకు ఇలా జరిగింది, తనకు ఒక్క విషయం కూడా తెలియదు అసలు ఏం జరుగుతుందని. ఎందుకంటే తను రాణి స్థానంలో ఉంది కాబట్టి అక్కడ నగరంలో ఏం జరుగుతుందో తనకి ఏం విషయం తెలియదు. సో ఈ పనికత్తలు వచ్చి చెప్పినప్పుడు ఆమె చూస్తే మనము మనోవిచారము, బాగా బాధతో తను ఏం చేస్తుందంటే హతాకు అనే ఒక వ్యక్తిని మొర్దెకై దగ్గరికి పంపించి అసలు ఏం జరిగిందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుందనమాట. ఏం జరిగిందని ఒక విషయం తెలుసుకుంటుందనమాట. అప్పుడు మొర్దెకైని తన హతాకు వెళ్ళి మొర్దెకైతో మాట్లాడి ఎస్తేరు రాణి దగ్గరికి వచ్చి చెప్తాడనమాట. ఇలా హామాన్ అనే ఒక వ్యక్తి
మొత్తం యూదుల పైన కోపగించేసి శత్రుత్వం పెట్టుకొని అందరిని ఒకే దినం చంపాలని చెప్పి అతను నిర్ణయించుకున్నాడని చెప్పినప్పుడు, ఈ మాట విన్నప్పుడు ఎస్తేరు రాణికి చాలా బాధేస్తుంది అన్నమాట. ఏంటి ఇట్లా అని చెప్పేసి. మొర్దెకైకి ఎంత బాధ ఉందో ఎస్తేరుకి కూడా అంతే బాధ, చాలా బాధపడుతూ ఆమె ఉందన్నమాట. తర్వాత మనం చూస్తే అప్పుడు మొర్దెకై హతాకు ద్వారా మాట్లాడతాడనమాట. ఏంటంటే, నువ్వు వెళ్ళి రాజు దగ్గర అనుమతి పొందాలి, ఈ విషయం నువ్వు రాజుకు చెప్పాలి అని చెప్పి మొర్దెకై హతాకు ద్వారా చెప్తాడనమాట. చెప్పినప్పుడు అప్పుడు రాణి ఏమంటుందంటే, పిలువబడకుండా ఎవ్వరు కూడా రాజు యొద్దకి వెళ్ళలేరు, అది నేను కూడా వెళ్ళలేను. సో ఒక నెల వరకు నేను అసలు ఆయన దగ్గరికి వెళ్ళే అనుమతి నాకు లేదు, కాబట్టి అది చాలా కష్టమైన విషయం అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు మొర్దెకై దానికి సమాధానం ఏమి ఇస్తాడంటే, నువ్వు రాజు నగరంలో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నువ్వు తప్పించుకుంటావు అని చెప్పేసి నువ్వు అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు ఈ సమయంలో ఒకవేళ ఏమి మాట్లాడక నువ్వు మౌనంగా ఉండిన ఎడల యూదులకు సహాయము ఇంకా విడుదల మరి ఒక దిక్కు నుంచి వస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. ఏమంటాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళలేను అని చెప్పేసి అంటున్నావు కదా, సరే నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఇంకొక దిక్కు నుంచి మాకు సహాయం చేస్తాడు, కానీ నువ్వు క్షేమంగా ఉంటానని మాత్రం అస్సలు తలంచుకొనవద్దు అని చెప్పి మొర్దెకై హతాకు ద్వారా సమాచారం పంపిస్తాడనమాట. సో మళ్ళీ ఇంకొక మాట కూడా అంటాడు, ఈ సమయం బట్టియే రాజ్యమునకు దేవుడు నిన్ను రప్పించాడేమో అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసి అంటాడనమాట. అంటే తను రాణిగా అవ్వడం, ఒక యూదురాలు అయ్యుండి రాణిగా అవ్వడానికి కారణం దేవుడే ఈ సమయం కోసం నిన్ను యూదులని నువ్వు నీ ప్రజలను రక్షించడానికి నిన్ను దేవుడు ఆ స్థితిలోంచి రాణిగా చేశాడేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్తాడనమాట. అప్పుడు ఎస్తేరు రాణిలో ఒక మార్పు వచ్చేసిందన్నమాట. వెంటనే మొర్దెకైకి ఒక ఆజ్ఞ పంపిస్తుంది. ఏమని అంటే, యూదులందరినీ సమాజ మందిరంకు సమకూర్చు. ఒక సమాజం, మనం చర్చ్లో ఎట్లా సమకూడతాం అట్లా వాళ్ళకి సమాజ మందిరాలు ఉంటాయన్నమాట. అక్కడక్కడ వాళ్ళు కూడుకొని ఆరాధన చేస్తూ ఉంటారన్నమాట. సో అక్కడ యూదులందరినీ నువ్వు అరేంజ్ చేయి, వాళ్ళని సమకూర్చి నా నిమిత్తము ఒక 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్తుందనమాట. ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు, ఒక 3 రోజులు నా నిమిత్తం ఉపవాసం ఉండి. ఇక్కడ ప్యాలెస్లో కూడా నేను ఇంకా నా పనికత్తలు 3 రోజులు ఉపవాసం ఉంటాం. సో మీరు అక్కడ ఉండండి, ఇక్కడ మేము కూడా ఉపవాసం ఉంటాము. నేను రాజు నొద్దకి నేను వెళ్తాను, తప్పకుండా నేను వెళ్తానని చెప్పేసి అంటుంది. నాకు అనుమతి లేకుండాను నేను తప్పకుండా రాజు దగ్గరికి వెళ్తాను, నేను నశించేదను అని చెప్పేసి చెప్తుందనమాట. సో అంటే దాని అర్థం ఏంటంటే, రాజు ఆజ్ఞ లేనిది ఎవరైనా రాజు నొద్దకి వెళ్తే వారికి తప్పకుండా శిక్ష, వారికి నాశనం, వాళ్ళని వేయబడతారనమాట. అంత కఠినంగా ఉంటుంది రాజు ఒక ఆజ్ఞ. సో ఈమె ఏమంటుందంటే, ఒకవేళ రాజు నన్ను పిలవకపోయినా నేను తప్పకుండా వెళ్తాను, నాకు నాశనం వచ్చినా పర్వాలేదు, ఈ యూదుల విషయము నా ప్రజల నిమిత్తం నేను మాట్లాడడానికి వెళ్తాను అని చెప్పేసి ఒక మాట మొర్దెకైకి చెప్పి పంపిస్తుంది అనమాట. సో ఎస్తేరు రాణి ఎలా చెప్తుందో అలాగే మొర్దెకై తన మాటని బట్టి జరిగిస్తాడనమాట. అయితే 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత రాణి ఎస్తేరు ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుంటుందన్నమాట. కానీ తన మనసులో తనకి ఎంతో భయం వేసి ఉండొచ్చు. ఎందుకంటే రాజు దగ్గరికి పిలవకుండా వెళ్ళిన వారికి చాలా ప్రమాదం ఉంటుంది, వారు ఏదన్నా జరగవచ్చు, రాజు ఏదన్నా వాళ్ళకి శాపం ఇవ్వచ్చు. కానీ ఈమె ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళింది. ఎలా, తను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఒక మనవిని అడిగి వెళ్ళిందనమాట. సో ఆ ధైర్యమే తనని ముందుకు నడిపించిందని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం బట్టి ఏం జరిగిందంటే, తనని చూసిన వెంటనే రాజుకి తన పైన దయ కలిగిందంట. ఎంత విచిత్రం కదా, అసలైతే కోపం రావాల్సింది దయ కలిగిందంట. ఇదంతా దేవుడు తన ప్రార్థనని విని తన ఉపవాసాన్ని చూసి ఒక అనుగ్రహాన్ని తనపై కుమ్మరించినట్టు మనం మంచిగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అట్లా దయ కలిగినప్పుడు వెంటనే తన రాజదండము, బంగారపు దండంను సెప్టార్ అంటారు, దాన్ని తన వైపుకి చూపించాడనమాట. చూపించినప్పుడు వెంటనే తను ఆ చివరిని పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళినమాట. దాని అర్థం అంటే రాజు తనని యాక్సెప్ట్ చేశాడు, తనను ఆహ్వానించాడు, నీ మనవి ఏంటి అని అడగడానికి తనని పిలిచినట్టు మనం చూస్తాం అనమాట. ఇప్పుడు రాజదండం అంటే మనం చూడొచ్చు, మీకు పిక్చర్లో చూపిస్తాము, ఒక అధికారానికి సాదృశ్యం అని చెప్పొచ్చు, ఒక పవర్కి, ఒక అథారిటీకి అది ఒక సాదృశ్యం అని చెప్పేసి మనం వినొచ్చు అనమాట. సో అది ఎప్పుడైతే తన వైపుకు చూపించాడో రాజు వద్దకి, అప్పుడు ఎస్తేరు రాణి లోపలికి వచ్చిందనమాట. అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏంటి నీకేం కావాలి, నీ మనవి ఏంటి రాణి అని అడుగుతాడు అనమాట. రాజ్యంలో సగం నీకు రాసివ్వమంటావా అని అడిగినప్పుడు తను అలాంటివి ఏమీ అడగదు కదా, తను వెళ్ళింది ఏంటి, తన మనసులో ఒకటి ఉంది. కానీ తను ఏం అడుగుతుందంటే, ఆ రోజు మట్టుకు మీరు ఇంకా హామాను కలిసి నేను మీ కొరకు ఒక విందు సిద్ధపరిచాను, దాంట్లో మీరు పాల్గొనాలని
చెప్పేసి అంటుందన్నమాట. సో ఆ విందుకు రమ్మని రాజుకి, ఇంకా రాజుతో పాటు హామానుని కూడా రమ్మని తను పిలుస్తుందనమాట. పిలిచినప్పుడు రాజు ఒప్పుకుంటాడు, సరే మేము వస్తామని చెప్పేసి అంటాడనమాట. సో అదే రాత్రి రాజుకి నిద్ర పట్టకపోవడంతో తను సమాచార గ్రంథం, రాజ్యపు సమాచార గ్రంథము తీసుకొని రమ్మని చెప్తాడనమాట. అంటే అందులో రాజ్యంలో జరిగే ప్రతి విషయము రాయబడుతుందన్నమాట. సో అది తీసుకొనైనా చదువుతూ ఉన్నప్పుడు మీకు గుర్తుందా, మనం ఫస్ట్ పార్ట్లో విన్నాం కదా, రాజుని చంపడానికి ఇద్దరు ద్వారపాలకులు ప్లాన్ వేసుకున్నప్పుడు మొర్దెకై అది విని ఎస్తేరు రాణికి చెప్పినప్పుడు, తర్వాత ఎస్తేరు రాణి మొర్దెకై మాటను బట్టి రాజుకు చెప్తుంది. సో అలా మొర్దెకైని బట్టి రాజు ప్రాణము కాపాడబడుతుందని చెప్పేసి మనం విన్నాం కదా. సో ఆ విషయం అందులో రాయబడుతుంది అనమాట. రాయబడినప్పుడు రాజుకి డౌట్ వస్తుంది, అరే ఈ మొర్దెకై అనే వ్యక్తి నా ప్రాణాన్ని ఇలా కాపాడాడు, మరి ఈయనకి ఏమన్నా సత్కారం జరిగిందా, ఈయనకి ఏమన్నా ఘనతని డబ్బుని ఏమన్నా ఇచ్చామా అని వేరే వాళ్ళని పిలిచి అడిగినప్పుడు వారు అంటారు, లేదు మొర్దెకైకి ఎలాంటి ఘనత ఎలాంటి బహుమానం ఇవ్వబడలేదు రాజు అని చెప్తాడనమాట. అప్పుడు రాజు అనుకుంటాడు, అవునా ఇలా ఇలా జరిగిందని ఆయన ఆలోచిస్తా. అంటే ఈలోపు ఇంకొక విషయం మనం చూస్తే, హామాను ఉన్నాడు కదా, హామాను మొర్దెకైని చంపడానికి ఒక ఉరిని మంచిగా సిద్ధపరుస్తాడనమాట. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఉరి కొయ్యని సిద్ధపరుస్తాడు, ఆయనని ఉరి తీయాలని మొర్దెకైని. అది ఎంత ఉందంటే 50 మూరల ఎత్తు గల ఉరి కొయ్య అంట. అంటే గ్యాలోస్, అది 50 క్యూబిట్స్ హై గ్యాలోస్, పెద్ద ఉరి కొయ్యని చేపించి పెడతాడనమాట. ఆ విషయమే రాజు దగ్గరికి మాట్లాడాలని అదే సమయంలో రాజు దగ్గరికి వస్తుంటాడనమాట. రాజు ఏదైతే రాజ్య సమాచార గ్రంథం చదివి మొర్దెకై గురించి మాట్లాడుతుంటాడో అదే సమయంలో హామాను కూడా మొర్దెకైని చంపడానికి రాజు ఒక పర్మిషన్ అడగడానికి ఆయన వస్తుంటాడనమాట. వస్తున్నప్పుడు రాజు అప్పుడు అడుగుతాడు, ఎవరున్నారు అక్కడ అని అన్నప్పుడు ఈ హామాను అక్కడ నుంచి వస్తాడనమాట. అప్పుడు హామానుతో అడుగుతుంటాడనమాట, ఏమని అంటే, రాజు ఒకరిని గణపరచాలని అనుకుంటే ఏం చేయాలి అని అడుగుతాడు. సో రాజుని గణపరచడం కాదు, రాజే ఒకరిని గణపరచాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు హామాన్ అనుకుంటాడు, నన్ను తప్ప రాజు ఎవరిని గణపరుస్తాడు, నేనే కావచ్చు, నా గురించే అడుగుతున్నాడు రాజు కావచ్చు అని చెప్పేసి అనుకొని మంచిగా చెప్తాడనమాట. ఆయనకి నచ్చినట్టు కొన్ని విషయాలు చెప్తాడు. ఏంటంటే రాజు ధరించుకున్న రాజవస్త్రంలో ఆయనకు ధరింపజేయాలని, ఇంకా రాజు ఎక్కే గుర్రము మీద అతన్ని ఎక్కించాలని, ఇంకా రాజు తన తల మీద ఉంచుకున్న రాజ కిరీటం కూడా ఎవరైతే పర్సన్కి ఆయన గణపరచాలనుకుంటున్నాడో అతనికి ఆ కిరీటం కూడా ధరింపజేసి, ఇంకా రాజ వీధులలో అతనిని మంచిగా నడిపించాలి అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి ఇవన్నీ ఆయన ఏమనుకుంటున్నాడు, ఇవన్నీ నేనే ధరించుకొని గుర్రం మీద నేనే ఎక్కి మంచిగా కిరీటం ధరించుకొని ఆ వీధులలో నడుస్తాను కావచ్చు అని చెప్పి మంచిగా చెప్తాడనమాట. అప్పుడు వెంటనే రాజు ఏమంటాడు, అయితే ఇది నువ్వు ఎట్లాగో చెప్పావో అట్లనే జరిగించు, కానీ నువ్వే మొర్దెకైకి నీ చేతులారా ఇవన్నీ జరిగించాలని చెప్పినప్పుడు అసలు హామాను పరిస్థితి చాలా చాలా భయంకరంగా ఉంటుందంట. ఆయన షాక్ అయిపోయి ఏంటి ఇట్లా అని చెప్పేసి వెళ్తాడు. ఫాస్ట్గా వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర మొర్దెకై నిల్చొని ఉంటాడనమాట. అతను చూసినప్పుడు వెంటనే తల మొత్తం కప్పేసుకొని ఏడ్చుకుంటూ త్వరపడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడని మనం చూస్తామన్నమాట. ఆయన చూసైనా ఇంకా చూడలేకపోతాడు, ఆయన మొత్తం తల అంతా కప్పేసుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం కదా, రాణి ఏం చేస్తుంది, విందుకు పిలుస్తుంది కదా హామాను కూడా. సో రాణి దగ్గర నుంచి కొందరు మనుషులు వచ్చి పిలిపిస్తారనమాట, విందునికి నిన్ను పిలిచింది కదా రాణి, త్వరపడి రమ్మని చెప్పినప్పుడు వెంటనే అతను మళ్ళీ తిరిగి రాజ్యంలోనికి వెళ్తాడనమాట ఆ విందులో. సో ఈ విందులో మనం చూస్తే ఎస్తేరు రాణి తన మనవి, తనకి ఏం కావాలో తను పూర్తిగా రాజుకి చెప్పినట్టు మనం చూస్తామన్నమాట. సో రాజు మరలా అడుగుతాడు, ఏంటి నీ మనవి ఏంటి అని అడిగినప్పుడు తను ఏం చెప్తుందంటే, నా జనులు మేమంతా దాసులము, మేమంతా అమ్మివేయబడ్డవారము అని చెప్పి తను ఏంటో, తన వంశం ఏంటో, జాతి ఏంటో ఫస్ట్ టైం తను ఆ రాజ్యనగరంలో నోరు విప్పి చెప్తుంది. అది కూడా రాజుకే చెప్పేస్తుంది అనమాట, మేము దాసులము, అయితే నా ప్రాణమును ఇంకా నా ప్రజల ప్రాణమును మీరు నాకు అనుగ్రహించాలి అని చెప్పేసి అంటుందన్నమాట. విరోధి నుండి తప్పించుటకు మమ్మల్ని రక్షించమని అడిగినప్పుడు రాజు అడుగుతాడు, రక్షించమని ఎందుకు అడుగుతున్నారు, ఎవరు ఇంత పని చేయగలుగుతారు, ఎవరు నీ ప్రజలకు ఇలా హాని చేస్తున్నారని అన్నప్పుడు రాణి అంటుంది, ఆ శత్రువు ఎవరో కాదు, ఇదిగో ఈ హామానే నా ప్రజలను పూర్తిగా చంపాలని ఆయన నిశ్చయించుకున్నాడు అన్నప్పుడు రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది. సో అదే సమయంలో రాజుకి చెప్తారు పక్కనున్న వాళ్ళు, ఏంటంటే మొర్దెకైని చంపడానికి ఈయన ఒక పెద్ద ఉరికొయ్యని చేసుకున్నాడు రాజు అని చెప్పేసి చెప్తారన్నమాట. అప్పుడు రాజు ఏమంటాడంటే, అదే ఉరికొయ్య మీద మొర్దెకైని చంపాలని హామాను చేసిన అదే ఉరికొయ్య మీద ఈరోజు మీరు హామానును ఉరి తీయాలని చెప్పినప్పుడు అలాగే జరిగిస్తుంది అనమాట. సో ఎంత విచిత్రంగా జరిగింది కదా ఈ విషయం.
సందేశము చెప్పి అప్పుడు ఏదైతే ఈ మాట ఎప్పుడైతే రాజు చెప్తాడో అప్పుడు రాజు ఒక కోపము చల్లారిపోతుందని చెప్పేసి మనం బైబిల్లో వింటామన్నమాట. సో మొర్దెకై కోసం చేసిన ఉరి మీద ఈయన హామాను యూదుల శత్రువు చంపివేయబడతాడని చెప్పేసి మనం వింటామన్నమాట. సో ఈ మాట ఎప్పుడైతే యూదులకు వినిపించిందో వారు ఎలా ఉంటారు, దుఃఖంలో మునిగిన వారు ఈరోజు సంతోషంగా నిండుకొని ఉంటారు కదా. సో యూదులకు కలిగిన ఈ విడుదలను బట్టి వారి సంతోషాన్ని బట్టి వారు ప్రతి సంవత్సరము ఆదారు అనే ఒక నెలలో 14-15 ఒక దినాలలో అంటే 14-15 డేట్స్లో వారు పూరీము అనే పండుగ చేసుకునే వాళ్ళనమాట. సో ఇప్పటికీ కూడా ఈ లోకం అంతట్లో యెరూషలేములో కానీ అక్కడక్కడ ఎక్కడైతే యూదులు ఉన్నారో వారు ఈ పండుగని జరుపుకుంటారన్నమాట. 14th and 15th డేట్స్ అంటే మనం ఇప్పుడు మన ఇండియన్ క్యాలెండర్ ఇప్పుడు మనం చూస్తే మార్చిలో లేదా ఫిబ్రవరి మార్చిలో వీళ్ళకి ఈ పండుగ వస్తుందన్నమాట. సో ఇప్పటికీ యూదులు ఎక్కడున్నా ఈ పండుగని చేసుకుంటారని చెప్పేసి మనం వినొచ్చు అనమాట. సో ఏంటంటే మెయిన్గా వారి దుఃఖం పోయి సంతోషం వచ్చినందుకు, ఇంకా వాళ్ళు మూలుగులు ఏదైతే ఉన్నాయో అవి మానిపోయిన ఒక శుభదినం అని చెప్పి వాళ్ళు ఆ సంతోషాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు చక్కగా ఈ పండుగని చేసుకుంటారనమాట. సో మనం చూస్తే ఇప్పుడు ఉన్న యూదులు వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్తేరు గ్రంథం ఏదైతే ఉందో మనం ఇప్పుడు చదువుతాం కదా బైబిల్లో, ఆ గ్రంథం వాళ్ళు సమాజ మందిరాలలో చదువుతారంట ఆ దినమున. ఇంకా చూస్తే చారిటీ, బీదలకు వాళ్ళు ఆహారం పంచి పెడతారనమాట. ఆ రోజు ఏదన్నా డబ్బు ఇవ్వడం, ఏదో ఒక విధంగా వాళ్ళు బీదలకి ఇస్తారనమాట. అలా వాళ్ళు ఇది గుర్తు చేసుకుంటూ ఎస్తేరు రాణి ద్వారా ఏదైతే వాళ్ళకి విడుదల వచ్చిందో అది గుర్తు చేసుకొని దేవుని మహిమపరుస్తూ ఒక పండుగని ఆచరిస్తారని చెప్పేసి మనం వినొచ్చు అనమాట. సో ఈ లెసన్ ఇంతతో ఎండ్ అయిపోయింది. ఇలా అద్భుతంగా ఎస్తేరు రాణి ద్వారా యూదులకు ఒక గొప్ప విడుదలని దేవుడు కలిగించినట్టు మనం ఇప్పటివరకు విన్నాం కదా. సో మనం ముందులో ఏమి మనం నేర్చుకున్నాము అని చెప్పేసి ఒక 2 పాయింట్స్ నేను వివరిస్తాను. అందరు ధ్యానించి వినాలని నేను కోరుకుంటున్నాను. సో దేవుడు తన చిత్తానుసారంగా తన ఇష్ట ప్రకారంగా కొందరు ప్రజలను ఎన్నుకుంటాడు అని చెప్పేసి మనం ఒక మాటని విందాము. మనం చూస్తే ఎస్తేరు రాణి యూదురాలైనప్పటికీ దేవుడు ఒక రాజ్య గృహంలోనికి, రాజ నగరానికి తనని రప్పించి రాణిగా చేసినట్టు మనం చూసాం. తన అందాన్ని బట్టో తనకున్న ఏదైనా జ్ఞానాన్ని బట్టి కాదు అని మనకి తెలుసు కదా. దేని బట్టి తను వచ్చింది, కేవలము దేవుడు తన ప్రజలను కాపాడుకున్నటకు ఎస్తేరు రాణిని రాజనగరాల్లోనికి తను రప్పించి, మొర్దెకై ద్వారా రప్పించి తన పనిని చేసుకున్నట్టు మనం విన్నాం కదా. తన జ్ఞానాన్ని బట్టి కాక దేవుడు చిత్తాన్ని చేయడానికి దేవుడు తనని ఎన్నుకున్నట్టు మనం చూసాం. సో మన ద్వారా కూడా దేవుడు ఎవరైతే తనకు లోబడ్డాడో లేదా దేవుని చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారిని తన పని జరిగించుకోవడానికి దేవుడు కొందరిని ఎన్నుకుంటాడని చెప్పేసి మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. సో తన పని అంటే ఏంటి అని చూస్తే దేవుడు తెలియని ప్రజలకు దేవుడి గురించి, నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పి వారిని రక్షించడము, లేదా మన ద్వారా ఇతరులకి సహాయం చేయడమే కావచ్చు, లేదా మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా మనల్ని ఎన్నుకుంటాడు. అట్లా దేవుడి పనులు చాలా ఉంటాయి, ఒక్క పని అని కాదు. ఇలా ఇతరుల గురించి ప్రార్థన చేసి వారిని మనం పైకి లేపవచ్చు. అలా మనని దేవుడు ఎన్నుకుంటాడు తన పని కొరకు అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాలి. అది మన జ్ఞానము, మనకున్న ఏదైనా టాలెంట్ని బట్టి కాదు, కానీ తన పని మనలో జరిగించడానికి దేవుడు మనలో కొంతమందిని ఎన్నుకుంటాడు. ఒకవేళ మనం అది తోసివేసి లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తిన ఎడల దేవుడు మనని పక్కన పెట్టి వేరే వారిని కూడా ఎన్నుకుంటాడని చెప్పి మనం వినొచ్చు. మొదటగా ఏమంటాడు ఎస్తేరు రాణితో, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు సహాయం ఇంకొక వైపు నుంచి మాకు కలుగజేస్తాడని చెప్పినట్టు మనం ఒకవేళ దేవుడు ఒక ఆజ్ఞను మనం తృణీకరించిన ఎడల తప్పకుండా దేవుడు మనని పక్కన పెట్టి వేరే వారిని ఎన్నుకుంటాడు. సో మనం అలా ఉండకుండా ఎస్తేరు రాణి ఎలా లోబడిందో మనం కూడా అలాగే లోబడి దేవుడు మన ద్వారా ఏదైనా పని జరిగించుకుంటాడో ఏమో అని చెప్పి మనం ఎప్పుడు ఎదురు చూస్తూ లోబడి ఉండడం నేర్చుకోవాలి. సో మనం సెకండ్ పాయింట్కి వస్తే ప్రార్థన అండ్ ఉపవాసంలో ఉన్న శక్తి గురించి మనం విన్నాం కదా. సో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ షూషాను కోటలో ఒక గొప్ప విడుదలను అనుగ్రహించి ఎస్తేరు రాణికి ఒక దయ్యను రాజు ద్వారా కలుగజేసినట్టు మనం చూస్తాం కదా. సో మన హృదయంతో మనం ఏ పరిస్థితిలో ఉన్నా నిజమైన యథార్థమైన హృదయంతో దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇంపాసిబుల్ అని అనుకున్నవన్నీ పాసిబుల్ అవుతాయని గుర్తు చేసుకోవాలి. అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. అసలు ఇది జరగదు, మన వల్ల కాదు, మీ వలన కాదని ఎంతమంది చెప్పినా యథార్థమైన హృదయంతో ఒకవేళ మనం కూర్చొని దేవుణ్ణి మొరపెడితే తప్పకుండా దేవుడు ఏదో విధంగా ఆ పనిని జరిగిస్తాడు. అది కూడా దేవుని చిత్తంలో ఉండాలి. మనకి ఇష్టమైనవి అడగడం కాదు, దేవునికి ఇష్టమై దేవుని మనసుకు నచ్చినవి ఉన్నాయో లేదో అని కూడా మనం చూసి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి.
సో మనం ఎస్తేరు రాణి ఎలా అయితే తన గురించి చూసుకొనక తన గురించి పక్కన పెట్టి తన ప్రజలు ఎవరైతే ఉన్నారో బాధపడుతున్నారో చనిపోబోతున్నారో వాళ్ళ గురించి చేసిందో మనం కూడా మన గురించే కాకుండా బాధలో ఉన్న వారి గురించి మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారి గురించి కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవడం నేర్చుకోవాలి. ఊరికే మన కుటుంబం గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి, లేదా ఇంకా దేవుడంటే ఎవరో తెలియకుండా విగ్రహారాధనలు చేస్తూ నశించిపోతున్న వాళ్ళ గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. మీ బంధువులలో చాలామంది ఉంటారు కదా, మనము దేవుని నమ్ముకొని ఈరోజు ఉన్నాం, కానీ కొంతమందికి నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా ఇంకా రాళ్ళను రప్పులను మొక్కుతుంటారు. అలాంటి వారి గురించి కూడా ఈరోజు మీరు ప్రతిరోజు ప్రార్థనలో పెట్టి ప్రభు వారిని రక్షించమని అడిగిన దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని మన ద్వారా వారికి ఒక గొప్ప రక్షణని ఇస్తాడని చెప్పేసి ఈరోజు మనం వినొచ్చు అన్నమాట. సో ఇలా ప్రార్థన ఉపవాసంలో గొప్ప శక్తి ఉంది. మన ప్రార్థనను విని సహాయం చేసే దేవుడిలో ఆ శక్తి ఉందని చెప్పేసి గుర్తు చేసుకోవాలని ఒక చిన్న మాటని మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో ఇంతటితో లెసన్ ముగించబడింది. మీకు ఈ లెసన్ బాగా అర్థమైందని నేను నమ్ముచున్నాను. విన్న ఈ పాయింట్స్ని మీ ప్రార్థనలో పెట్టి మీరు రోజు చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న మనవి. సో మనం ప్రేయర్ చేసుకొని ఈ సెషన్ని మనం ఎండ్ చేద్దాం. నాతో పాటు అందరూ ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా మీరు మాకు తోడుగా ఉండి ఎస్తేరు రాణి గురించి మేము ఇంకొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈరోజు మాకు సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. ఈరోజు మేము ప్రార్థన ఒక శక్తి, ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తిని గురించి విన్నాము. మేము మా నిజమైన ఈ జీవితాలలో ప్రభా ఇలా అసాధ్యమైనవి కూడా సాధ్యం చేసుకోవడానికి ప్రార్థనలో ఉండడం మాకు నేర్పించండి. ఇంకా మీ పని మాలో జరగడానికి ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి ప్రభు. ఒకవేళ మాలో ప్రభు అవిధేయత గల మనసు ఉంటే అది తీసివేసి ప్రభు మీ పని మాలో జరిగించుకోండి అని మేము ఈరోజు బతిమలాడి వేడుకుంటున్నాం ప్రభు. ఎస్తేరు రాణిలో ఉన్న ఆ ఒక తగ్గించుకునే స్వభావాన్ని కూడా మాకు మీరు ధరింపజేయమని అడుగుచున్నాం ప్రభు. ఇక ముందున్న లెసన్స్లు కూడా మీరే మాకు తోడుగా నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.